హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊర్లో మేళ్ళ చెరువు తిరణాల జరుగుతుంది. ఆ తిరణాలకి ఎవరెవరు వస్తారో, ఎలాంటి వాళ్ళు వస్తారో మీకందరికీ తెలుసు. తిరణాల్లో పోలీసు సెక్యూరిటీ కూడా ఉంటుంది. తిరణాల జరిగే ప్రతి చోట ఎలాంటి మనుషులు వస్తారు, ఎటువంటి మనుషులు వస్తారు, డ్యాన్స్ పిల్లలని, అల్లరితో కూడిన అది ప్రతిదీ మీకు తెలుసు. ప్రతి తిరునాళ్ళకి మీరు వెళ్తారు కాబట్టి, ప్రతి జాతరలకి మీరు వెళ్తారు కాబట్టి, ఆ తిరునాళ్ళు ఎలా ఉంటాయో, తిరునాళ్ళకి ఎలాంటి మనుషులు వస్తారో, తాగుబోతులు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, అల్లరితో కూడిన వాళ్ళు వస్తారు, ఇంకా చాలా చాలా రకాలమైన వాళ్ళు, లవర్స్ వస్తారు. ఇంకా మీకు తెలుసు ఆ తిరునాళ్ళకి ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసు. పార్టీలు పెట్టారనుకోండి, పార్టీ మీటింగ్లు పెట్టారనుకోండి, అక్కడ కూడా పోలీసు రక్షక భటులు ఉండాలి. పార్టీలలో కూడా, పార్టీ మీటింగ్లలో కూడా తాగి కొట్టుకోవటం, నువ్వు పార్టీ గొప్ప అంటే నువ్వు పార్టీ గొప్ప, నువ్వేం చేసావని అల్లరితో కూడిన గొడవలు జరుగుతుంటాయి. పార్టీ మీటింగ్లలో కూడా గొడవలు, తగులు, కొట్టుకోటాలు, అవి ధ్వంసం చేయటాలు, ఇవి ధ్వంసం చేయటాలు, అలా పార్టీ మీటింగ్లలో కూడా పోలీసులు రక్షక భటులు ఉన్నా గానీ ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. తిరణాలలో కూడా గొడవలు జరుగుతుంటాయి. గుళ్ళు, ఆ ధ్వజస్తంభన ఎత్తిన కాడ, అది కాడ, ఇది కాడ, ప్రతి చోట గుళ్ళల్లో ఓపెనింగ్ అది ఇది అన్నా గానీ ఒక రక్షక భటులు ఉంటారు, ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి. గుడి ప్రదేశాల్లో కానీ, గుడి వాళ్ళు వస్తున్నారు, ఆ గుడికి వీళ్ళు వస్తున్నారు, సరే ఉదాహరణకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అంటే ఆ గుళ్ళ కాడ కూడా రక్షక భటులు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేకుండా అలాంటి వాళ్ళు లేకుండా ఒకే ఒక క్రైస్తవుడు మీటింగుకి ఎవ్వరూ ఉండరు. ఎలాంటి అల్లరికి ఆడ స్థానం ఉండదు, ఎలాంటి గొడవలకి ఆడ స్థానం ఉండదు, అసలు రక్షక భటుల అవసరమే ఉండదు. ఒక క్రైస్తవ మీటింగుకి ఒక్కటే ఎలాంటి గందరగోళం, ఎలాంటి గొడవలు, ఎలాంటి పంచాదులు, ఎలాంటి అల్లరికి సంబంధించినవి ఉండవు. ప్రతి దానికి అల్లరితో కూడినవి ఉంటాయి. అర్థమైందండి? ఒక క్రైస్తవ మీటింగుకు మాత్రమే ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి గందరగోళాలు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు. మరి మీరే అర్థం చేసుకోవాలి. ఓకేనా?